నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నది మన కోసం. నేను వలి. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు చలసాని శ్రీనివాస్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం. మీరు ఆంధ్రప్రదేశ్లో అనేక జిల్లాల్లో పర్యటిస్తూ ఉంటారు. అక్కడ వాస్తవ పరిస్థితులకు సంబంధించి కావచ్చు, లేదంటే ప్రజల సమస్యల మీద పోరాటం విషయంలో కూడా మీరు ఎప్పుడు ముందుంటారు. ఈ మధ్యకాలంలో మీరు అక్కడ పర్యటించినప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ గమనించారు? ఖచ్చితంగా ఇంతకుముందు మనం సెపరేట్గా దాని మీద చేద్దామంటే స్పష్టంగా చెప్తున్నాను. శ్రీకాకుళంలో ఉన్న 10 జిల్లాల 10 స్థానాల్లో సిదిరి అప్పలరాజు గారు లేదంటే నర్సనపేట ధర్మాన్న సోదరులు ఇద్దరు ఆ 3 కాన్స్టిట్యున్సీలు గట్టిగా పోటీ ఇస్తున్నారు. ఒకవేళ క్యాండిడేట్స్ని మార్చి అక్కడికి వస్తే ఆ సిచ్యువేషన్ కూడా చెప్పలేం. కానీ శ్రీకాకుళంలో 1 లేదా 2 స్థానాల నుంచి గెలిచే పరిస్థితి లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. గజపతినగరం, చీపురుపల్లి లేదా కురుపాం అంటే ఉమ్మడి జిల్లాలో చెప్తున్నానండి. విజయనగరం జిల్లాలో 3 స్థానాలు 4 స్థానాలు. విజయనగరం టౌన్లో కూడా అశోక్ గజపతిరాజు గారు నిలబడితే ఎదురులేదు. ఇంకేమైనా నిలబడితే చెప్పలేము ఆ పార్టీ నుంచి. అందువల్ల అక్కడ 3 స్థానాలు 4 స్థానాలు మ్యాక్సిమం 3 స్థానాలు గెలిచే అవకాశం ఉంటుంది. 4 స్థానాలు. విశాఖపట్నం జిల్లాలో ట్రైబల్ కాన్స్టిట్యున్సీ 3, అలాగే విశాఖపట్నం నార్త్ వే వస్తే అది కూడా వెళ్ళిపోవచ్చండి. కొన్ని ఎలమంచిలు కొన్ని కాన్స్టిట్యున్సీ అంటే ఒక 4-5 కాన్స్టిట్యున్సీ మించి గెలిచే పరిస్థితి కనపట్లేదు. అంటే ఉత్తరాంధ్రలో ఉన్న 34 స్థానాలకి 1+3 4 ఇక్కడ ఒక 4 8 స్థానాలు తీసేసేయండి. అంటే 25 నుంచి 26 స్థానాలు ఖచ్చితంగా తెలుగుదేశం, జనసేన, వామపక్షాలు కూడా గెలిచే అవకాశం ఉంది. ఇప్పుడు వామపక్షాలు కలిసే ఉంటాయంటారా? టీడీపీ జనసేనతో వామపక్షాలు కలిసి వస్తాయంటారా? ఉత్తర భారతీయ జనతా పార్టీకి దూరంగా ఉంటాయని చెప్తే ఖచ్చితంగా కలిసి వస్తాయి. తర్వాత గోదావరి జిల్లాలో ఎట్లా ఉంటుంది సార్ పరిస్థితి? తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు వరద గోదావరి అని పేరుంది. 1983 ఎన్నికలు జరిగినప్పుడు కనుమూరు బాబరాజు గారు ఇండిపెండెంట్గా ఎగినట్టున్నారు ఒక సీటు. విద్యాధరరావు గారు, తర్వాత బాబరాజు గారు, కోటకి విద్యాధరరావు గారు, ఐఎస్ఎన్ రాజు గారు, గద్దె వెంకటేశ్వరరావు గారు కాంగ్రెస్ నుంచి, ఐఎస్ఎన్ రాజు గారు తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసినప్పుడు చంద్రపూడి కాన్స్టిట్యున్సీలో ఇండిపెండెంట్ నెగ్గారు. విద్యాధరరావు గారు చాలామంది తెలుగుదేశం ఇండిపెండెంట్ నెగ్గిన తర్వాత వచ్చారు. సరే, ఏదేమైనా సరే వరద గోదావరి ఈసారి పరిస్థితి క్రితంసారి మీకు తెలుసు. ఇద్దరే వచ్చారు. ఇద్దరు కూడా మా పాలకుల్లో ఒక ఆయన శివరామరాజు గారు కజిన్ రామరాజు గారిని ఓకే మన ఉండిలో 2 సీట్లు ప్రతిపక్ష పార్టీలు నెగ్గినాయి తెలుగుదేశం. ఈసారి పాలకుల్లో అయితే ఇప్పుడు క్యాండిడేట్ లేదు. ప్రస్తుత ఎన్నికలు జరిగితే 50,000 మెజార్టీ వచ్చిన ఆశ్చర్యపడుతుంది పాలకుల టౌన్లో తెలుగుదేశం పార్టీ. నిమ్మల రామనాయుడు గారు కాబోయే మంత్రి కూడా అవుతాడు. రాసి పెట్టుకోండి ఆ పార్టీ అధికారంలోకి వస్తే. తూర్పుగోదావరి జిల్లాలో అయితే రంపచోడవరం, రాజనగరం, తుని, అనపర్తి కొంతవరకు, అలాగే ఇంకో సీట్లు తేడా వచ్చిన మిగతా కాన్స్టిట్యున్సీ ఇండిపెండెంట్ పిఠాపురం కానీ కొన్ని అంటూ ఉన్నారు. ఒక 5-6 కాన్స్టిట్యున్సీలు మినహాయించి మళ్ళీ జనసేన, తెలుగుదేశం, వామపక్షాల కూటమి నెగ్గే అవకాశం కనపడుతుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో 1 లేదా 2 పోలవరం కాన్స్టిట్యున్సీకి లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అక్కడ కొంత వైకాపా అనుకూలత కనపడింది. పాదయాత్ర చేసాం 2-3 రోజులు అక్కడ గిరిజనుల సమస్యల మీద దాని మీద. అది అక్కడ తప్ప అది కూడా ఇప్పుడు మారితే చంద్రపూడి కొంత అస్పష్టత ఉండటం వల్ల అందుకని 1-2 స్థానాలు మించి గెలిచే పరిస్థితి లేదు. 68 స్థానాల్లో అక్కడ 34 స్థానాలు 25, ఇక్కడ 34 స్థానాల్లో 28, 53-54 స్థానాలు, 50 నుంచి 50 స్థానాలు ఇంకా ఊపిస్తే పెరగొచ్చండి. ఇప్పుడు శ్రీకాకుళం నుంచి గోదావరి జిల్లాల వరకు 50+ ఉంటుంది. ఉన్న 65 స్థానాలకి 50 నుంచి 55 గట్టిగా వెళ్తే సునామీ వస్తే 60 ఉంటే వెళ్ళొచ్చు. కానీ ఒకటి ఉంది. ఇది మనం డిసెంబర్లో మాట్లాడుకుంటున్నాం. పాలిటిక్స్ డైనమిక్గా ఉంటాయి. పొలిటిక్స్ కనుక కుల ప్రకారం కనుక జరిగితే కులాల ప్రకారం దురదృష్టకరం రావటం ఉండదు. దాని ప్రాతిపదిక మీద వస్తే మాత్రం అది ఏమన్నా వేరే కనుక అయితే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మామూలు పోటీ ఇవ్వదు. ఎస్పెషలీ గోదావరి జిల్లా నుంచి కింద వరకు అప్ టు అనంతపురం. ఓకే. ఇక నేను క్రితంసారి చెప్పిన దానికి ఇప్పుడు ఏం తేడా లేదు. గత 3 నెలలు బట్టి కన్సిస్టెంట్గానే మాట్లాడుతున్నాను. ఒక 4-5 సీట్లు తేడా ఉంటూ ఉండొచ్చు. అలాగే కృష్ణా, గుంటూరు జిల్లాలు 33 సీట్లు అండి. ఇక్కడ ప్రయోగాలు చాలా కనబడుతున్నాయి. ఎవరిది? జగన్మోహన్ రెడ్డి గారి సీట్లు. ఆ సీట్ల గురించి కూడా మాట్లాడుకున్నాం. వాళ్ళు మారిస్తే వీళ్ళు గొడవ ఏంటో నాకు అర్థం కావట్లేదండి. ఇప్పుడు ఎవరికాళ్ళు తెలుగుదేశం సీట్ ఇవ్వలేదు, వీళ్ళు అధికార పక్షి దాని గురించి పండుగ చేసుకుని క్రాకర్స్ కాల్చుకుంటూ నాకు అర్థం కావట్లా. అలాగే వాళ్ళు మార్చుకుంటే వీళ్ళ సిద్ధాంతాల మీద కూర్చోవాలి కాబట్టి అయిపోయాడు అని
ఆయన స్ట్రాటజీ ప్రకారం వెళ్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళు ఎక్కడ ఎవరు గెలుస్తారు ఏందో వాళ్ళ గెలుస్తారు అంచనా కాదు, పార్టీ పరంగా వాళ్ళు చేసుకోలేదు, చేసుకుంటారు. ప్లస్ మారుస్తున్నారు. అతను కాదు చెల్లమోహం ఇతను కూడా దట్ డిఫరెంట్ ఇష్యూ విమర్శ. కానీ అక్కడ కూడా కృష్ణా గుంటూరు జిల్లాలో కూడా మా గోదావరి జిల్లాల కంటే టఫ్ ఫైట్ ఎక్కువ ఇస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అక్కడ 33 సీట్లలో మళ్ళీ 20 నుంచి 25 సీట్లు తెలుగుదేశం వామపక్షాల జనసేన కూటమి గెలుచుకునే అవకాశం. ఓకే, రాజధాని ఎఫెక్ట్ ఎక్కువ కనిపిస్తుంది అంటారు. అయినా సరే రాజధాని కంటే ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరిలో ఎక్కువ ఉంది ప్రభావం. రాజధాని ఎఫెక్ట్ అంటే మన అంతకుముందు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 స్థానాలు కోల్పోయాను నేను. తెలుగుదేశం పార్టీ ఏఎస్ రామకృష్ణ గారు విజయుడు మంచివాడు, ఒక ఎమ్మెల్సీ సిట్టింగ్ సీట్ని హేమలత రెడ్డి గారిని అనంతపురం నుంచి వచ్చి ఇక్కడ మ్యారిడిన్ ఇక్కడండి ఆవిడ గెలుచుకున్నారు. ఒక సీట్ని ఏమో ఉపాధ్యాయ సీట్ని, రెండోసారి ఏమో పీడిఎఫ్ చెందిన ప్రజా సమస్యలపై ఈయన ఎప్పుడు పోరాడే లక్ష్మణరావు గారు తెలుగుదేశం పార్టీ సీట్లని ఆయన వసూలు చేసుకున్నారు ఇండిపెండెంట్గా. అందుకని అక్కడికి వెళ్ళాలి. అలా కాదండి, అక్కడ అమరావతి కాంక్ష అనేది ప్రజల్లో చాలా బలంగా ఉంది. కానీ సిచ్యువేషన్ అంటే మిగతా సామాజిక మిగతా అనేక అంశాలు మన పరిణిలో తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, అందువలన అక్కడ కూడా మెజార్టీ 25 సీట్లు వచ్చే అవకాశం ఉంది. మీకు ఇక్కడే దాదాపు 70 సీట్లు 75 వచ్చేసింది. బెంచ్ మార్క్ ఈజ్ 88. అవును, ప్రకాశం జిల్లాలో పశ్చిమ ప్రాంతాల్లో గట్టి పోటీ ఇస్తుంది. ప్రకాశం నెల్లూరు వైసీపీ కొంత ఫేవర్గా ఉన్న జిల్లాలు అంటారు కదా మొదటి నుంచి. ప్రకాశం జిల్లాలో ఉంది, కానీ అక్కడ మీకు అన్నా రాంబాబు గారిని ఒక ఆయన ఏ పార్టీ నెగ్గారు తెలుసా మీకు? అత్యధిక మెజార్టీతో ప్రజారాజ్యంలో నెగ్గారు. చూశారు కదా 2009లో. పశ్చిమ ప్రాంతాల్లో అంటే కొన్ని నియోజకవర్గాలు ఖమ్మం, మార్కాపురం, గిద్దలూరు లాంటి నియోజకవర్గాలు ఒకనాటి పాత కర్నూలు ఉన్నాయి. ప్రకాశం జిల్లా అనేది 3 జిల్లాల నుంచి ఏర్పరిచారండి. అది ఒకప్పుడు రాయలసీమ కర్నూలు జిల్లాలో ఉండేది. ఆ 3 కాన్స్టిట్యున్సీలు ఖమ్మం, మార్కాపురం, గిద్దలూరు, ఎలకొండ గవర్నర్ కొంత భాగం. ఇవాళ ప్రకాశం జిల్లాని ఉమ్మడి ప్రకాశం జిల్లాని ఏర్పరిచినప్పుడు గుంటూరు జిల్లాలో కొన్ని భాగాన్ని, నెల్లూరు జిల్లాలోని కందుకూరు, కలిగిరిని కలిపి ఒక జిల్లా కింద ఏర్పరిచారు. ఇప్పుడు మళ్ళీ మనం 26 జిల్లా అంటే కన్ఫ్యూజ్ అవుతాం. అందుకని ఉమ్మడి జిల్లా గురించి ఇవాళ ఆ ప్రాంతాల్లో ఎప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభావం ఉంది. చీరాల్లో ఆమంచి మరియు కరణం గారి 2 వర్గాలు ఏకమైతే మళ్ళీ ఆ సీటుకు చీరాలదే వైకాపా గెలుచుకుంటాం. ఓకే, కానీ మిగతా సీట్లు కానీ ఇప్పుడు బాలేని వాసు గారు, శ్రీనివాసరెడ్డి గారిని తెలుసు కదండి, సుబ్బారెడ్డి గారి బంధువు, ఇద్దరికి పడదు. పచ్చగడ్డి ఇట్లా మీరు ఏ గడ్డేసినా బగ్గుమండి మండుతుంది ఇద్దరి మధ్యన ఆ గొడవల్లో ఏదైనా కానీ ప్రకాశం జిల్లాలో 4-5 స్థానాలు మాత్రం గెలుచుకునే అవకాశం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ప్రకాశం. నెల్లూరు జిల్లాలో కూడా అదే పరిస్థితి. కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి గారు గట్టిగా చెప్తున్నారు 34,000 మెజార్టీ అని, వస్తే రావచ్చేమో. కానీ అక్కడ కూడా 3-4 స్థానాలు మెజార్టీ గెలుస్తుందో లేదో చెప్పలేమండి. తర్వాత చిత్తూరు జిల్లా నుంచి మాత్రం చిత్తూరు జిల్లాలో అత్యధిక స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తుంది. ఓకే, ఇవాళ కుప్పం జనం చాలామంది అనుకున్నారు. కుప్పంలో మున్సిపాలిటీ ఎన్నికల్లోనూ పంచాయతీ ఎన్నికల్లోనూ 30,000 మెజార్టీ వచ్చింది కదా. రాసి పెట్టుకోండి. 40,000, 50,000, 60,000 మెజార్టీ వచ్చిన మీరు ఆశ్చర్యపడదు ఈసారి చంద్రబాబు నాయుడు గారు. పెరుగుతుంది భారీగా. మొన్న ఎన్నికల్లో మైనస్ వచ్చింది కదా పంచాయతీ ఎన్నికల దాంట్లో. అవునవును, మొత్తం తీసుకుంటే కుప్పంలో మొత్తం పోయి మొత్తం మైనస్ వచ్చింది, ఒకళ్ళు ఎక్కలేదన్నారు కదా. పెరగడం ఏంటండి? క్రితంసారి మీద 2018 మీద 19 మీద కూడా పెరుగుతుంది. ఈ 40 కాదు, 50 కాదు, 60, 70 ఆశ్చర్యపోవద్దు. అది నేను చెప్తున్నాను, మీరు చూసుకోండి. 40-50 తక్కువ రాదు. అలాగే కిరణ్ కుమార్ రెడ్డి గారి బ్రదర్ కిషోర్ గారు పోటీ చేసి పీలేరు. కానీ ఒకవేళ నగర్లో రోజా గారు పోటీ చేయకపోతే నగరి కానీ పోటీ చేయకపోతే ఆ స్థానం ఎవరిది? టీడీపీదేనా? పోటీ చేయకపోతే పోటీ గట్టిగా ఇద్దరి మధ్యన గట్టిగా ఉంటుంది. ఆమె పోటీ చేస్తే టీడీపీ, పోటీ చేస్తే టీడీపీ. కానీ నేను ఆవిడ ఎవరిపై కోపం లేదండి, అక్కడ ఉన్న సిచ్యువేషన్ కూడా చెప్తున్నాను అని. అక్కడ ఎందుకంటే ఆ పార్టీలోని గ్రూపులు ఉన్నాయి అక్కడ. అందువలన మన ఆకేపట్టి అమర్నాథ్ రెడ్డి గారి ఒకటి ఉంది. ఓకే, అది ఇంకో 4-5 రావచ్చండి. అంటే ఉన్న 14 అత్యధిక స్థానాలు వైకాపా. ఇక్కడ కూడా మళ్ళీ కడపలో కూడా అత్యధిక స్థానాలు 1-2 మినహాయించి వైకాపా. కర్నూలు జిల్లాలో ఆలగడ్డ, బనగానపల్లి లాంటి కొన్ని స్థానాలు మినహాయించి అక్కడ కూడా వర్గపోరు లేకుండా కొన్ని మినహాయించి మళ్ళీ అక్కడ కూడా వైకాపా. అంటే ఇక్కడ కొంచెం టఫ్ ఫైట్ ఉన్నా వైకాపా ఎడ్జ్లో ఉంటుంది. కర్నూలు ఈ 3 జిల్లాల్లో మాత్రం వైకాపా ప్రభావం స్పష్టంగా కనపడుతుంది. అనంతపురంలో మళ్ళీ తిరగబడుతుంది. ఇవాళ కదా ఎప్పుడంతే
2014లో 2 సీట్లు వచ్చినాయి వైకాపాకి, 2019లో 2 సీట్లు వచ్చింది తెలుగుదేశానికి. రివర్స్ అయింది. రివర్స్ ఇప్పుడు మళ్ళీ రివర్స్ అవ్వకపోవచ్చు, కానీ 8 నుంచి 10 సీట్లు 8 సీట్లు పైగా వచ్చే అవకాశం ఉంది. మెజారిటీ వచ్చే అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీ మెజారిటీ పైన వచ్చే అవకాశం ఉంది. ఓకే. ఇప్పుడు రాయలసీమలోనే మోస్ట్లీ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది అంటారు. రాయలసీమ మొత్తం 52 స్థానాలండి, 52 స్థానాలు 30 స్థానాలు, కనీసం 30 స్థానాలు. ఇప్పుడు కాదండి, 2014లో కూడా వచ్చినాయి 33 స్థానం, 34 స్థానం. మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే అవకాశం ఉంది. అక్కడి నుంచి ప్లస్ నెల్లూరులోను ప్రకాశం జిల్లా రెండింటిలోనూ ఒక 7-8 స్థానాలు, 39. కృష్ణా గుంటూరు జిల్లాలో ఒక 8 స్థానాలు, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో 8 స్థానాలు, ఉత్తరాంధ్రలో ఒక 6-7 స్థానాలు. 67 కంటే తక్కువ వచ్చి 2014లో 67 స్థానాలు వచ్చింది. అంతకన్నా తక్కువ వచ్చే అవకాశం ఉంది. తక్కువ సార్, అంటే 50 నుంచి 60 మధ్యలో రావచ్చు అంటారు. వచ్చే అవకాశం అంతే. ఇవి ఇవాళ 120 ప్లస్ టీడీపీ జనసేన 120 జనసేన వామపక్షాలు కూడా కలవాలి. చంద్రబాబు నాయుడు గారు కూడా ఖచ్చితంగా, కానీ ఉత్తర భారతీయ జనతా పార్టీ కలిస్తే పోటీ మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. క్రికెట్ మ్యాచ్లో జనం టీవీలు అతుక్కుపోయి చూడవచ్చు. ఓకే. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నమ్మకద్రోహం చేసే ఉత్తర భారతీయ జనతా పార్టీ నిలదీయలేని మనస్తత్వం ఏంటో అర్థం కాదు. ఇప్పుడు ఎవరున్నా అదే కదా సార్ పరిస్థితి. ఇప్పుడు ఎవరున్నా ఎందుకుంటున్నాయి కాంగ్రెస్ ఇతర వామపక్ష ఇండియా కూటమి పెట్టండి, నగ్గకూడదు వాళ్ళు. వామపక్షాలు ఇండియా కూటమి పోటీ చేస్తే అధికారంలో రాకూడదు వాళ్ళు. భయం కొన్ని కుటుంబాలకి రాసి పెట్టారా? ఆమ్ ఆద్మీ పార్టీ లాంటి వాళ్ళు రాకూడదా? రావాలి డెఫినెట్గా. ఎందుకు ఓటేరు? నగరాలని సంకోచం ఎందుకు? ఓటేమనండి. ఎవరైతే ఆంధ్రప్రదేశ్ కోసం ప్రత్యేక హోదా విభజన హామీల కోసం ఖచ్చితంగా కృషి చేస్తారో, భావితరాలు ముఖ్యం అనుకుంటారో రాజకీయాల కంటే వాళ్ళకి ఓటేయండి. నేను అన్నమాట 90% ఒప్పుకోపోవచ్చు. అప్పుడే కులాలు మతాలకు అటాచ్ అయిపోయి ఉన్నారు కదా, వీళ్ళు ఒప్పుకోపోవచ్చు. రాష్ట్ర భవిష్యత్తు మీద ఆలోచన ప్రతి కుర్రవాడు దమ్మున్నాడు, నీతి నిజాయితీ కష్టపడేవాడు డెఫినెట్గా నేను అన్నమాట గుర్తుపెట్టుకోండి. వాళ్ళు కాకపోయినా 10 ఏళ్ళ తర్వాత కూడా గుర్తుపెట్టుకుంటారు డెఫినెట్గా. మీరు మళ్ళీ వీడియో క్లియర్ చేసి చూసుకోమండి. ఓకే, చూద్దాం. ఓకే సార్. చలసాని గారి సర్వే తెలుగుదేశం జనసేన వామపక్షాలు కలిసి పోటీ చేస్తే 120 స్థానాలు వస్తాయి. 50 నుంచి 60 స్థానాలకు అధికార వైసీపీ పరిమితం అవుతుందని చెప్తున్నారు. చూద్దాం ఎట్లా ఉంటుందో ఫలితాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్కారం.